కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచ పేలుడులో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. హాస్పిటల్లో 8 మందికి చికిత్స అందుతోంది. కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఐన్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. వేట్లపాలెం బాణసంచ ప్రమాద ఘటనలో 21 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి 21 మంది మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వారికి 20 లక్షల రూపాయలు మృతుని కుటుంబాలు కూడా అందజేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 8 మంది అంటే 21 మంది మృతి చెందగా 8 మంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. ఒకరు ఈరోజు ఉదయం లోవరాజు అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజాము మృతి చెందారు. మరో 8 మంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజు అనే వ్యక్తి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స అయితే పొందుతున్నారు. అయితే వారి కోసం అంటే మా కొడుకు ఎప్పుడు బయటకు వస్తారు ట్రీట్మెంట్ పొంది అనే దానిపై అయితే వారి కుటుంబ సభ్యులు కూడా వేచి చూసే పరిస్థితి. అయితే ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రి బయట లోపల రాజు తన వైద్యం పొందుతున్నారు. వారి తల్లి వారి భార్య అందరూ కూడా ఇక్కడ కన్నీరు మున్నీరయ్యి బయట వెయిట్ చేస్తున్న పరిస్థితి. అమ్మ చెప్పండి, బాబు కండిషన్స్ ఎలా ఉన్నాయి? అసలు కండిషన్ సీరియస్గా ఉందండి. ఆ బాబు ట్రీట్మెంట్ బాగా చేయించమనండి, బాగా చూడమనండి బాబు, ట్రీట్మెంట్ బాగా చేయమనండి. చాలా బాధపడుతున్నాడు బాబు, మంట వచ్చేస్తుంది అనేసి ఏడిసేస్తున్నాడు బాబు, గోలెట్టేస్తున్నాడు. అమ్మ నన్ను ఇంటికి తీసిపోండి అమ్మ అంటాడు. ఆ ఇంటికి తీసిపోయి మేము ఆ బిడ్డని ఏం చేసుకోం బాబు, ఏమున్నాయనేసి మేము బాగు చేయించుకోం, బయటకు తీసుకెళ్ళి ఆరాట పడిపోతున్నాడు. ఉండటానికి ఇల్లు లేదు, కట్టుపడితేనే కానీ పోయి మీకు ఎక్కి కాదు. బిడ్డలు 2 బిడ్డలు, చిన్న బిడ్డలు, ఉండటానికి నీడ కూడా లేకుండా అయిపోయారు బాబు. ఏ ఆదరవా లేదు ఆ బిడ్డలకి, ఎవరు చెయ్యందిచ్చేవారు కూడా లేరు బాబు ఆ బిడ్డలకి. ఆ బిడ్డలు చూసి ఎంతో బాధగా ఉంది నాన్న. ఆ బిడ్డలకు సాయం చేయమనండి బాబు, ఈ ప్రభుత్వాన్ని సాయం చేయమనండి బాబు. మీ పిల్లలు ఎంతమంది అమ్మా మీకు? నాకు 2 ఆడపిల్లలు బాబు. ఈ అమ్మాయి నా కూతురండి, ఆ అమ్మాయి నా కూతురండి. రాజేష్ నా మనవడండి. నా మనవడు పిల్లలండి, ఆ 2 పిల్లలు ఉన్నాయి. వాళ్ళకి ఇల్లు లేదు, అద్దె కొంపల్లో ఉంటున్నారు. ఇలాగే కట్టుపడుతాం, పొట్టోసుకుంటాం, అద్దె కట్టుకుంటాం, అలాగ ఉంటాం అని. ఈ పనికి అంటే ఎలా పని చేస్తాం? దాంట్లో ఒక 4 రోజులు బట్టి నుంచి పని చేస్తున్నారండి. 3 రోజులు బాగోలేదు, నీరసంగా ఉన్న తలనొస్తుంది అనేసి మానేసాడంట. నిన్న మళ్ళీ వెళ్ళారు. వెళ్ళక బాబు ఎలా అన్నాను నేను. అంటేనే ఇంటికాడ ఉంటే ఎలాగా మా పనిలో పాపోతే పొయ్యి మీద కొండ ఎలాగ ఎక్కుతుంది అనేసి వెళ్ళిపోయాడు. ప్రభుత్వాన్ని మీరు ఏం ఆదుకోమని చెప్పి అడుగుతున్నారు? ప్రభుత్వాన్ని ఆ బిడ్డలకి ఏదో ఆధార పెట్టమనండి బాబు. ఆ బిడ్డలకి సాయం చేసేవారు ఎవరో లేరండి. ఆ బిడ్డలకి ప్రభుత్వం ఆ బిడ్డలకి ఏం చేస్తుంది అన్నదే ప్రభుత్వంతేనండి. అయితే ప్రస్తుతం మన వద్ద వారి భార్య కూడా ఉన్నారు, వారిని చూసిన ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఏమవుతారమ్మా? వాళ్ళ వైఫ్. మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? 2 ఆడవాళ్ళు అండి. 2 ఆడవాళ్ళు. మీకు పెళ్ళి ఎలా అయింది? 5 సంవత్సరాలు. ఇప్పుడు ఈయన పని ఎలా నుంచి వెళ్తారు దాంట్లోకి? వెళ్తారండి 10 సంవత్సరాలు పెట్టి నుంచి. 10 సంవత్సరాల నుంచి. జీతం ఎంత ఇచ్చేవారు రోజుని? 7-8 అలాగే ఇచ్చేవారండి. నిన్న ఎప్పుడు వచ్చారమ్మా? నిన్న ఎప్పుడు వెళ్ళారు అసలు? నిన్న ఉదయం పనికి వెళ్ళారైనా? ఉదయం 8 గంటలకు వెళ్ళారండి. ఇంకా 2 గంటలు ఇలా జరిగిందండి. మధ్యాహ్నం భోజనం రాలేదా? క్యారేజెట్కి వెళ్ళిపోయారండి. క్యారేజెట్లు వెళ్ళిపోయారు. మీకు ఎప్పుడు తెలిసింది ఇలాగా? మాకు 2 అటు అయింది తెలిసిందండి. వెళ్ళారప్పుడు అక్కడ చూడడానికి? వెళ్ళలేదండి, మా నాన్నగారు అందరూ వెళ్ళారండి. ఈ అమ్మాయి వాళ్ళ అక్కనండి. పిల్లల పరిస్థితి అయితే ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళకి అసలు ఏమీ లేదండి. ఆ పిల్లోడు కూడా ఆ పని కూడా తక్కువ అండి. అది అసలు పెయింటింగ్ పనులు గట్టా చేసుకునేవాడు. మాకు కూడా ఆశ్చర్యమే, ఈ పనికి ఎందుకు వెళ్ళాడని మాకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు చూసినా పెయింటింగ్ పనులు అనేవాడు. మరి ఈ పనికి ఎందుకు వెళ్ళాడు అనేది మాకైతే తెలియదండి. మాకైతే నిన్న 2:30కి తెలిసింది. మరి ఈ బిడ్డలకైతే మరి ఇల్లు కూడా లేదండి, మరి అద్దె కొంపల్లో ఉంటున్నారు. ఈ బిడ్డలకి మరి మీరు ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి సాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇల్లు లేదండి, అద్దె కొంపలో ఉంటున్నారు. వాళ్ళ అత్తగారు ఈ పిల్లగారు కలిసి అద్దె కొంపలో ఉంటున్నారండి. మరి ప్రభుత్వం నుంచి అయితే కొద్దిగా ఏదైనా సాయం చేయాలని ఈ బిడ్డల భవిష్యత్తు కొరకు, దాని భవిష్యత్తు కొరకు ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నామండి. ప్రస్తుతం మన వద్ద ఎవరైతే రాజు తల్లి కూడా ఉంది, వారిని తీసుకుని ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీకు పిల్లలు ఎంతమంది తల్లి? నాకు 2 కొడుకులండి. నాకు 2 కొడుకులు. రాజు ఎన్న అబ్బాయి అమ్మా? పెద్ద అబ్బాయి అండి. పెద్ద అబ్బాయి. ఇద్దరికి పెళ్ళి అయ్యింది అమ్మా? ఒక అబ్బాయికి అయ్యిందండి. ఒక అబ్బాయికి పెళ్ళి అయింది. రాజేష్కి అయిందండి. రాజేష్కి అయింది. నాకు 2 కొడుకులండి. పెద్దడి పేరు రాజేష్ అండి, చిన్నడి పేరు రావణండి. మాకైతే ఇల్లు లేదండి. నా భర్త అయితే తాగేసి రోడ్లను తిరుగుతాడండి. నా బిడ్డలకి నాకు భవిష్యత్తు లేదండి.
చూసాం కదా ఈ రాజు అంటే దర్శి రాజుకి ఇద్దరు ఆడపిల్లలు అయితే మా జీవనం ఎలా సాగించాలి, తనకి ఏమైనా అయితే మా దారి ఎటు అంటూ ఒక పక్క వారి తల్లి మరో పక్క వారి భార్య అయితే కన్నీరు మున్నీరు పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలి. నా కోడలు ఇంటర్మీడియట్ చదువుకుంది, తమకి ఉద్యోగం కల్పించి ముందుకు వెళ్తే ఆ ఇద్దరు పిల్లల్ని చదివించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఓ పక్క వారి తల్లి రాజు తల్లి చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.